హలో ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్. హౌస్లో ఇప్పుడు నబీల్ని, ఇంకా నిఖిల్ని, ఇంకా టేస్టీ తేజాని ముగ్గురిని చిన్నపిల్లల్లో యాక్ట్ చేయమన్నారనమాట. సో వాళ్ళు ముగ్గురు చిన్నపిల్లల్లో యాక్ట్ చేస్తూ అందరినీ కామెడీ చేస్తూ ఉంటే ఆ టైంలోనే బిగ్ బాస్ స్వీట్స్ ఇస్తూ నబీల్ని అట్లా అందరినీ ఏదో ఒక ట్రీట్ ఇస్తూ వీళ్ళందరి చేత చిన్నపిల్లల్లాగా మార్పిచ్చి ఫన్ జనరేట్ చేపిస్తున్నారనమాట. సో ఇంతలోనే నబీల్ వాళ్ళ మదర్ వస్తారు. చూసారు కదా, హౌస్ మొత్తం ఒక్కళ్ళ ఫ్యామిలీ రాగానే ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ అయిందో. అసలు ఆ ప్రోమో చూస్తుంటే నాకే కళ్ళల్లో చాలా నీళ్ళు తిరిగాయి. బట్ టేస్టీ తేజకి కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. బిగ్ బాస్ ఖచ్చితంగా అన్యాయం అయితే చేయరు. టేస్టీ తేజకి ఎంతగానో తను ఆశించింది వాళ్ళ మదర్ని బిగ్ బాస్ హౌస్కి తీసుకురావాలని, ఖచ్చితంగా అన్యాయం చేయరు. జస్ట్ ఒక డిస్రెస్పెక్ట్ చేశాడన్న పాయింట్లో తనకి పనిష్మెంట్ లాగా ఇచ్చి భయపెట్టాడే కానీ ఖచ్చితంగా ఇంతమంది ఫ్యామిలీలు వచ్చినందుకు టేస్టీ తేజ చాలా డల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అసలు లైవ్లో కూడా చాలా డల్ అయిపోయాడు టేస్టీ తేజ. రోహిణి అదే అబ్జర్వ్ చేస్తుంది, ఏంటి డల్ అయిపోయావు తేజ అని తనని మోటివేట్ చేస్తూనే ఉంటుంది. అంతేకాకుండా నిన్న నామినేషన్లో నిఖిల్ కానీ యష్మి కానీ తనని ట్రీట్ చేసిన విధానానికి సగం డల్ అయ్యాడు వాళ్ళ మదర్ ఇట్లా. సో టేస్టీ తేజ మీద ఒకేసారి చాలా ప్రెషర్స్ పడ్డాయి. ఈ టైంలో వేరే వాళ్ళ మదర్స్ అందరూ వచ్చేప్పటికీ టేస్టీ తేజ చాలా డల్ అవుతున్నాడు. బట్ ఎంత కాదన్నా 2-3 డేస్ ఇలా చూస్తారు కదా, ఖచ్చితంగా టేస్టీ తేజ కూడా వాళ్ళ మదర్ కోసం రిక్వెస్ట్ చేస్తారు. ఏదో జస్ట్ అట్లా అంటాడు కానీ బిగ్ బాస్ కూడా అంత కఠినంగా ఉండే ఆయన కాదు. లాస్ట్లో ఖచ్చితంగా ట్విస్ట్ ఇచ్చి లేదంటే ఒక చిన్న టాస్క్ పెట్టైనా సరే టేస్టీ తేజకి వాళ్ళ మదర్ని ఖచ్చితంగా తీసుకొస్తారన్న నమ్మకం నాకైతే ఉంది. మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మనకి ప్రోమోలో నబీల్ ఎందుకు చిన్నపిల్ల వాళ్ళ మాట్లాడుతున్నాడు అంటే, ఎందుకు అంటే వాళ్ళ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడనమాట. సో నిఖిల్, నబీల్ అండ్ తేజ ముగ్గురు చిన్నపిల్లలు యాక్ట్ చేస్తున్నారు. సో ఇంకా ప్రజెంట్ ఓటింగ్ పొజిషన్స్ చూస్తే లోపల ఉన్న టేస్టీ తేజకి ఈ విషయం తెలియకపోవచ్చు, నన్ను టార్గెట్ చేశారని చాలా సఫర్ అయి ఉండొచ్చు. కాకపోతే అదే ఇతనికి ప్లస్ పాయింట్ అయింది ఈరోజు. ఆ నిఖిల్ అండ్ యష్మి ఎంతైతే ఇతను టార్గెట్ చేశారో వాళ్ళే కాదు, ముగ్గురు వచ్చి మీద పడి ఎగబడుతూ వస్తూ ఉంటే ఎవరు ఎగబడ్డారో నాకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు అని టేస్టీ తేజ అంటాడు. కానీ పృథ్వీ దమ్ముంటే చెప్పు అని ఇంకా పోక్ చేయడం కానీ అవన్నీ వాళ్ళ బ్యాడ్నెస్ని, వాళ్ళ మాస్క్ని బయట పెడితే టేస్టీ తేజ ఎదుర్కొన్న విధానం తన యొక్క స్ట్రెంత్ని బయటపెట్టింది. సో అందుకనే అమాంతం టేస్టీ తేజకి మంచి సపోర్ట్ దొరికింది మన తెలుగు ప్రజల నుంచి. ఎందుకో ఈ వీక్ చూస్తే మాత్రం మొన్నటిదాకా ఉన్నది వేరు, ఈ వీక్లో మాత్రం నాకు ఎందుకో దౌర్జన్యం కనిపిస్తుంది కొంచెం. ఎవరైతే నాకేంటి, వాళ్ళ ఒపీనియన్ రెస్పెక్ట్ చేసే అవసరం నాకేంటి, మేము ఇక్కడ దాకా వచ్చాం, మేమే స్ట్రాంగ్ అన్నట్టుగా ఆ ఓజీ క్లాన్లో మెంబర్స్లో కొంతమందిలో ఆ దౌర్జన్యం, అలాగే ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ చేసే మనస్తత్వం మారిపోయిందేమో అనిపించింది వాళ్ళ మాటల్లో కూడా. నిన్న నామినేషన్స్లో ఒక 3-4 మెంబర్స్ ఎవరైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారో మనందరికీ తెలుసు, వాళ్ళ మాటల్లో ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ చేయకోకుండా వీళ్ళ ఫీలింగ్సే ముఖ్యం కానీ, వీళ్ళ ఫ్రెండ్స్ తప్పు చేస్తే పర్వాలేదు కానీ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే దూషించడం, వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే కవర్ చేయడం, అబద్ధాలు చెప్పడం, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ కొంచెం కూడా రెస్పెక్ట్ చేయకుండా చాలా డిస్రెస్పెక్ట్గా మాట్లాడడం, ఇవన్నీ నాకు ఎందుకో ఈ వారంలోనే బాగా ఎక్కువగా అనిపించాయి. మేబీ దగ్గరకు అవుతుంది అనేప్పటికీ వాళ్ళ ట్రూ కలర్స్ బయటకు వస్తున్నాయేమో. ఇక మేమే ఆధిపత్యం ఇక్కడ దాకా వచ్చాము కాబట్టి మాదే ఆధిపత్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టు కనిపించింది. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా అసలు ఈ దౌర్జన్యాన్ని? నాకైతే కనిపిస్తుంది. మరి మీరు ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. నేను గమనించాను, అరుస్తున్నారు, ఎగబడుతున్నారు, వాళ్ళదే పెత్తనం చలాయిస్తున్నారు అన్న పాయింట్ మీకు కూడా ఖచ్చితంగా కనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయండి అబ్జర్వ్ చేస్తే కనుక. సో బయట వాళ్ళు చేసే దౌర్జన్యం చూస్తున్నారు కాబట్టి ఓటింగ్ పొజిషన్స్లో మన తెలుగు వాళ్ళకి మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ ఉంటే, సెకండ్ పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నాడు, అండ్ థర్డ్ పొజిషన్లో యశ్వి ఉంటే, అవినాష్ ఫోర్త్ పొజిషన్లో, అండ్ పృథ్వీ, విష్ణుప్రియ డేంజర్ జోన్లోకి వచ్చేసారు. బట్ ఎండ్ ఆఫ్ ద వీక్లో తెలుస్తుంది మనకి ఎవరు కంప్లీట్ డేంజర్ జోన్లో ఉన్నారు అని. సో గైస్, మీకు నా అప్డేట్స్ కనుక నచ్చాయంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఎపిసోడ్ చేస్తున్నప్పుడు కలిగే అభిప్రాయాలని కమెంట్లో తెలియజేసుకోండి. చాలా మందికి మీ అభిప్రాయాలు రీచ్ అవుతాయి కమెంట్లో. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.